కోల్కతా మహిళా వైద్యురాలపై అత్యాచారం దోషి సంజయ్ రాయ్కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడాన్ని పలువురు వైద్యులు స్వాగతించారు. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైద్యులు సమావేశమయ్యారు. సిల్దా కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్ష పట్ల వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉరిశిక్ష విధించాలని వస్తున్న డిమాండ్ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర బాబు విజ్ఞప్తి చేశారు. సంజయ్ రాయ్కి జైల్లో సాధారణ ఖైదీలతో కలిసి జీవించే హక్కు లేదని చెప్పారు. సంతోషంగా లేదు, ఎందుకంటే మాకు ఎక్కడ పోయినా సేఫ్టీ లేదు. హాస్పిటల్స్లో కానీ రెసిడెంట్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ వెళ్ళాలి అన్నా సేఫ్టీ లేకపోవడం వల్ల డాక్టర్స్కి చాలా కష్టమవుతుంది. ఈరోజు ఎన్ఎంఓ నుంచి మేము ఒకటే కోరుకుంటామన్నా, ఈ దేశంలో మనకు తెలుసు ఇది ధర్మభూమి. రామాయణ మహాభారతాల్లో పెద్ద పెద్ద యుద్ధాలు, కొన్ని లక్షల మంది మహావీరులందరూ ఎందుకు చనిపోయారు? ఒక స్త్రీని అవమానించడం వల్ల. కానీ ఇక్కడ అవమానం కాదు, అత్యంత దారుణంగా రేప్ చేయబడింది, హత్య చేయబడింది. అలాంటి సంఘటనలో ఉరిశిక్ష లాంటివి విధించకుండా కేవలము ఒక జీవిత ఖైదులాగా చేసి గవర్నమెంట్ వాళ్ళని ఖైదీలందరినీ పెంచి పోషిస్తూ ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాము? దీన్ని మేమైతే తప్పుపట్టదలుచుకున్నాము. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ మిగిలిన డాక్టర్స్ అసోసియేషన్స్తో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. దీన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము. క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర ఈరోజు ఎన్ఎంఓ నుంచి మేము ఒకటే కోరుకుంటామన్నా, ఈ దేశంలో మనకు తెలుసు ఇది ధర్మభూమి. రామాయణ